ఇప్పుడు మనము మిక్చర్ చేసుకుందాం. మిక్చర్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఎల్లిగడ్డలు, కరివేమాకు, ఈ అటుకులు, తెల్ల అటుకులే కానీ మందపి, పల్చడి కావు, మందపి. ఇవి మొక్కజొన్న చుడవ అటుకులు, పల్లీలు, పుట్నాలు, పసుపు, కారం, ఇంట్లోనే ఉప్పు కలిపిన. ఇప్పుడు మనం మిక్చర్ చేసుకుందాం. ఇంతకుముందు మీకు వీడియోలో చుడవ చూపించిన, ఇప్పుడు మిక్చర్ చూపిస్తా. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక నూనె కాగింది చూడండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా జల్లి బుట్టలకు వేసుకోండి. నూనె అంతా ఉడగిలుతుంది కొద్దిగా ఏమైనా ఉంటే. మీకు ఇట్లా పోస్తే విసుక అనుకుంటే ఇట్లా పోసుకోండి. ఇట్లనైనా పోసుకోవచ్చు. ఇట్లా పోసుకొని మొత్తం తీసేసుకోండి. మొత్తం తీసేసుకోండి, తేలికవుతుంది. ఇప్పుడు ఈ శనగపిండి జల్లెడ పట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని బూందీ కొట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి బూందీ కొట్టుకుందాం. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయినాక ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు గోలించుకున్నాక ఇంట్లోనే బూందీ వేసుకుందాం. ఇక లైన్ ఒక్కొక్కటి వేసుకుందాం. ఇంట్లో ఇప్పుడు సన్న పూసకి ఇట్లా కలుపుకోవాలి. ఇలా కారం అవసరం లేదు, కారం ఉప్పు ఏది అవసరం లేదు. ఇట్లనే కలుపుకొని ఇప్పుడు సన్న పూస చేసుకుందాం. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు సన్న పూస చేసుకుందాం. ఇప్పుడు మొక్కజొన్నలు వేసుకున్నాం, బూందీ, ఇగో సన్నపూస, ఈ మూడు వేసుకోవాలి. ఇప్పుడు సన్నపూస అయిపోయిందిగా, ఇవి గోలించుకుందాం. ఇవి తెల్లవి మంద పట్టుకులు. ఇప్పుడు ఇంట్లో కూడా అటుకులు పోసుకుందాం. ఈ తెల్ల అటుకులు. ఇప్పుడు ఇంట్లో కొన్ని పల్లీలు పోసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలు కూడా పోసుకోవాలి. ఇప్పుడు పుట్నాలు పోసుకుందాం. ఈ పుట్నాలు ఎమ్మటే తీసేసుకోవాలండి. 2 నిమిషాల నుంచి తీసేసుకోవాలి. పుట్నాలు పోసుకుందాం. ఇప్పుడు లాస్ట్కి ఇక కరివేమాకు. కరివేమాకు వేసుకుందాం. ఇప్పుడు కారానికి ఎల్లిపాయలు దంచుకుందాం. ఎల్లిపాయలు పొట్టుతోటి దంచుకోవాలి. కారం వేసుకుందాం. మీకు తగినంత కారం వేసుకోవాలి. ఇవి మంచిగా కలిపి నూరుకుందాం. మొత్తం ఇలా దంచుకోవాలి. దంచుకున్నాక ఇప్పుడు మీకు చూపిస్తా. కొంచెం పసుపు, తగినంత కారం వేసి మంచిగా కలుపుకోవాలి.
చెప్పు. ఇగో మిక్సర్ రెడీ అయింది చూడండి. ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. Please like, share and subscribe to Bama Vantalu. Click bell icon.